సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. హైదరాబాద్లో మాదాపూర్లో అంజయ్య నగర్లో చోటు చేసుకున్నటువంటి ఒక ఘోర భవన ప్రమాదము ఇప్పుడు తీవ్ర దుఃఖాన్ని మిగిల్చింది. ఎందుకంటే ఈ భవనం కూలినటువంటి క్షణాల్లోనే ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలందరూ కూడా బయటికి పరుగులు తీసినటువంటి సందర్భంలో ఇప్పుడు హుటాహుటిన అక్కడికి చేరుకున్నటువంటి పోలీసు అధికారులు, అగ్నిమాపక సిబ్బంది కానీ మిగతా రెస్క్యూ టీం అంతా కూడా ఇప్పుడు ఆ శిథిలాలను తొలగించేటువంటి పరిస్థితి కొనసాగుతుంది. కాసేపటి క్రితమే జరిగినటువంటి భారీ భవన కూలిపోయినటువంటి ఘటనలో అనుకున్నట్టుగానే ఇక్కడ భారీగా నష్టమైతే చేకూరింది. మొదటగా ఇది నిర్మాణంలో ఉన్నటువంటి భవనము, ఇది కూలిపోయింది, పక్కన ఇళ్ల మీద కొంత పడింది. బట్ ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదేమో అని చెప్పేసి అందరూ అప్పుడు అనుకున్నారు. కానీ శిథిలాలు తొలగిస్తున్న కొద్దీ ఆ శిథిలాల కింద నుంచి మృతదేహాలు బయటకు వస్తున్నటువంటి సందర్భం ఇప్పుడు అందరినీ కలిచివేస్తుంది. అక్కడ ఉన్నటువంటి స్థానికులను కూడా భయాందోళనకు గురి చేస్తుంది. ఇప్పటికీ అధికారికంగా వచ్చినటువంటి సమాచారం మేరకు ఇప్పటికీ ఆ శిథిలాల నుంచి 2 వ్యక్తులను, చనిపోయినటువంటి వ్యక్తులను బయటకు తీశారు. ఇంకా అసలు ఆ శిథిలాల కింద ఎంతమంది ఉన్నారు, భవన నిర్మాణం జరుగుతుంది కాబట్టి నిర్మాణానికి సంబంధించినటువంటి కార్మికుల లేక భవనానికి సెక్యూరిటీగా ఉన్నటువంటి వ్యక్తుల ఏం జరిగింది, ఎంతమంది ఉన్నారనేటువంటి విషయం అయితే ఇంకా బయటికి రావాల్సి ఉంది. ఒక్కసారిగా కుప్పకూలినటువంటి ఈ భవన వార్తకు సంబంధించి హైదరాబాద్లో జరిగినటువంటి ఈ ఉదాంతము రాష్ట్రం మొత్తాన్ని కూడా ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసింది. ఎందుకంటే అది ఆల్రెడీ అంతకుముందే ఈ భవన నిర్మాణం జరుగుతున్నప్పుడే కేవలం 50 గజాల స్థలంలో ఈ యొక్క చిన్న స్థలంలో 7 అంతస్తుల భవనాన్ని నిర్మిస్తున్నాడు. 20కి పైగా ఫ్లాట్లు అందులో సమకూర్చినట్టుగా తెలుస్తుంది. యజమాని ఇంటి పక్కన ఉన్నటువంటి వారి వ్యక్తులు కొంతమంది మాట్లాడుతూ చెప్పడం జరిగింది. ఇంత తక్కువ స్థలంలో ఇంత హైట్ ఎలా నిర్మిస్తాడు, అది కూడా పక్కన చిన్న కాలువ ఉందని చెప్తున్నారు. కాలువ ఉన్నప్పుడు ఆ బేస్ అనేది కూడా ఈజీగా వంగిపోయేటువంటి అవకాశం ఉంటుంది. అటువైపు కాలువ ఉంటే అది లోతులో ఉంటుంది కాబట్టి పిల్లర్లు వేసినా కూడా కుంగిపోయేటువంటి అవకాశం ఉంటుంది. ఆల్రెడీ అక్కడ ఉన్నటువంటి స్థానికులు కొంతమంది ఇంతకుముందు చెప్పారు, వీరు అపార్ట్మెంట్ కడుతున్నప్పుడు తీసిన గోతులకే పక్కన ఉన్నటువంటి వేరే అపార్ట్మెంట్ ఈ స్థలానికి ఆనుకున్నటువంటి అపార్ట్మెంట్ గోడ కూడా ఆ యొక్క తీసినటువంటి బంధాలకు కుప్పకూలిపోయిందని చెప్పేసి చెప్తున్నారు. బట్ వాళ్ళు మళ్ళీ ఆ గోడ యజమాని కట్టించాడంట. బట్ ఇప్పుడు అదే రకమైనటువంటి అంటే ఒక రకమైనటువంటి ఇండికేషన్ అక్కడ ఆల్రెడీ కనిపించింది అంతకుముందే. ఇది సరైనటువంటి ప్లేస్ కాదు, సరైనటువంటి నిర్మాణం కాదు అనేటువంటి సంకేతం గతంలోనే ఆ గోడ కూలిపోవడం ద్వారా ఇచ్చినప్పటికీ ఈ యొక్క యజమాని అదే రకంగా ఈ యొక్క అపార్ట్మెంట్ ఇప్పుడు నిర్మించేటువంటి ప్రయత్నం చేయడం, అనుకున్నట్టుగానే అది సాఫీగా లేకుండా కుప్పకూలిపోయినటువంటి 7 అంతస్తుల భవనం ఒక్కసారిగా కుప్పకూలిపోయినటువంటి ఈ ఘటనలో ఇప్పుడు 2 వ్యక్తులు అక్కడ చనిపోయినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఎవరో చేసిన పాపానికి, ఎవరో చేసినటువంటి తప్పిదానికి ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి సామాన్య ప్రజలు, సామాన్య వ్యక్తులు అక్కడికి వచ్చి పని చేసుకుంటున్నటువంటి కార్మికులు, లేకుంటే అక్కడ సెక్యూరిటీగా ఉంటున్నటువంటి వారో, లేకుంటే ఇంకెవరో ఆ భవనం కింద ఇప్పుడు శిథిలాల కింద మృతదేహాలుగా మారినటువంటి పరిస్థితి ఏర్పడింది. 2 చనిపోయి వారి డెడ్ బాడీలను ఇప్పుడు బయటకు తీశారు అధికారులు. ఇంకా శిథిలాలను వేగంగా తొలగిస్తున్నారు. ఎందుకంటే ఎవరైనా ప్రాణాలతో ఉంటే వారిని వెంటనే హాస్పిటల్కి తీసుకువెళ్దామని. అక్కడ అనుమానాలు మరింత బలపడుతున్నాయి. 2 బయటికి తీసిన తర్వాత ఇంకెవరైనా దాని కింద ఉన్నారా, ఆ శిథిలాలు తీస్తున్న కొద్ది ఇంకేమైనా అక్కడ మృతదేహాలు లభిస్తాయి అనేటువంటి ఒక ఆందోళన అయితే అటు చుట్టుపక్కల వారిని భయాందోళనకు గురి చేస్తున్నాయి. అసలు 50 గజాల స్థలంలో 7 అంతస్తుల నిర్మాణం పైన ఇప్పుడు ఆరోపణలు వినిపిస్తున్నాయి. నిర్మాణానికి అసలు అనుమతులు ఉన్నాయా, నిబంధనలు పాటించారా, ఈ అంశం పైన కూడా అధికారులు ఇప్పుడు దర్యాప్తు చేస్తున్నారు. దానికంటే ముందైతే ప్రస్తుతం అక్కడ రెస్క్యూ ఆపరేషన్ని కొనసాగిస్తున్నారు. ఎందుకంటే వారు చేస్తున్నటువంటి రెస్క్యూ ఆపరేషన్లోనే ఈ యొక్క దారుణమైనటువంటి ఈ యొక్క ఘటన ఎంత దారుణంగా జరిగిందా అనేటువంటి విషయం బయటపడుతుంది. మొదట ఈ యొక్క ప్రమాదం జరిగింది, కుప్పకూలింది భవనం అనగానే అందరూ ఓకే ఇది నిర్మాణంలో ఉన్న భవనమే కాబట్టి మనుషులు ఎవరు దాంట్లో ఉండరు, రెసిడెన్షియల్ హోమ్ కాదు కాబట్టి పెద్ద ప్రమాదం, ప్రాణ నష్టం ఉండదు కావచ్చు అని ఊహించారు. కానీ ఇప్పుడు ఆ శిథిలాలు తొలగిస్తుంటే దాని కింద నుంచి మృతదేహాలు బయటకు వస్తున్నటువంటి ఒక దారుణమైనటువంటి పరిస్థితి చూస్తుంటే అక్కడున్న వారందరినీ కూడా ఒక్కసారిగా భయభ్రాంతులకు గురి చేస్తున్నటువంటి పరిస్థితి. శిథిలాలు తీస్తున్న కొద్దీ మొదట ఒక మృతదేహం బయటకు వచ్చింది, ఆ కాసేపటి తర్వాత ఇంకొన్ని శిథిలాలు తొలగిస్తే ఇంకొక మృతదేహం బయటకు రావచ్చినటువంటి పరిస్థితి. ఇంకొక వ్యక్తి కూడా వాటి కింద ఉన్నారనేటువంటి అనుమానాలు కనిపిస్తూ ఇప్పుడు శిథిలాలను తొలగిస్తున్నారు. ఏదేమైనా క్షణక్షణం ఉత్కంఠగా కొనసాగుతున్నటువంటి అక్కడ పరిస్థితి రెస్క్యూ ఆపరేషన్ చేస్తున్నటువంటి పోలీసు అధికారులను కూడా విస్తుపోయేలా చేస్తుంది. వాటిని తొలగించి అక్కడ ఉన్నటువంటి మృతదేహాలను బయటకు తీస్తున్నారు. ఏదేమైనా ఊహించని విధంగా జరిగినటువంటి ఈ యొక్క భవనం కూలిపోయినటువంటి ఘటన భారీ విషాదాన్ని అయితే ఇప్పుడు అక్కడ మూటగట్టుకుందని చెప్పొచ్చు. చుట్టుపక్కల వారందరూ కూడా ఈ ప్రమాదంలో మృతి చెందినటువంటి వారిని బయటికి తీస్తుంటే ఆ దృశ్యాలను చూసి కన్నీళ్లు పెట్టుకుంటున్నటువంటి పరిస్థితి ఏర్పడింది.